అందరికీ నమస్కారం. ఈ ఏడాది ఒక అద్భుతం. ఒకే రోజు రెండు పండుగలు. ఒకటి చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుచేసే విజయదశమి. మరొకటి ఆ మంచిని ఆయుధంగా మార్చిన మహనీయుడి జయంతి. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక మన తరానికి ప్రకృతి ఇస్తున్న ఒక బలమైన సందేశమా? ప్రతి ఏటా మనం రావణుడిని కాలుస్తాం. అహంకారం, కోపం, అసూయ, ద్వేషం అనే 10 తలలను కాల్చి చెడు అంతమైందని సంబరపడతాం. కాని ఆ రావణుడు ఆ దిష్టిబొమ్మతో పాటే నిజంగా కాలిపోతున్నాడా? లేక సోషల్ మీడియాలో ద్వేషపు కామెంట్లుగా, రోడ్డుమీద అసహనపు అరుపులుగా, మనసులో కుళ్ళుగా, మన అహంలో ఆ రావణుడు రోజూ పుడుతూనే ఉన్నాడా? బయటి రావణుడిని కాల్చడం సులభమే. కాని మన లోపల రగిలే రావణుడిని ఏం చేస్తున్నాం? ఆ ప్రశ్నకు సమాధానమే గాంధీ. ఆయన మనకు నేర్పింది అదే. నిజమైన యుద్ధం బయట కాదు, మన లోపల జరగాలి. మనలోని క్రోధాన్ని క్షమతో, అహంకారాన్ని వినయంతో, ద్వేషాన్ని ప్రేమతో జయించడమే అసలైన విజయం. రాముడి ఆయుధం విల్లు అయితే గాంధీ ఆయుధం సత్యం. కాబట్టి ఈసారి ఈ దసరాకి రావణుడి దిష్టిబొమ్మను కాల్చడం కాదు, మనలో రగులుతున్న అసహనాన్ని, కులమతాల కక్షలను కాల్చేద్దాం. ఈ గాంధీ జయంతికి ఆయన ఫోటోకి దండవేసి దండం పెట్టడం కాదు, మన మనసులోని ద్వేషాన్ని తొలగిద్దాం. అదే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి. ఆయుధం మారినా యుద్ధమదే, మన లోపలి చెడుపై మనమే చేసే యుద్ధం. ఈ యుద్ధంలో మనమందరం గెలవాలని కోరుకుంటూ అందరికీ విజయదశమి మరియు గాంధీ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.